మనం ఇవాళ పెసరకట్టు పెట్టుకున్నామండి. పెసరకట్టుకి మనం ఒక పెసరపప్పు అండి, టమాటాలు, 2 చిల్లీస్ అండి, అవన్నీ యాడ్ చేసుకుని, టమాటాలు ముక్కలు కట్ చేసుకుని అవన్నీ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. చిన్న పసుపు కూడా యాడ్ చేసుకున్నాము మనము. కుక్కర్ ఒక 3 to 4 విజిల్స్, 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. పెసరపప్పే కదా, ఉడికిపోతుంది. ఉడికిపోయాక అది తీసుకుని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. కట్టు కదండి, ఇది ఇలా ఉండాలి మనకి. సో ఈ లోపల మనము తవా పెట్టుకుందాము. అందులో ఆయిల్ యాడ్ చేసుకుని అందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు పోపు వేసుకోవాలండి. పోపు వేగిపోయింది. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలండి. చూసారు కదండి, ఇందులో ఇంగువ, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాం. కరివేపాకును, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు అండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువను ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసుకున్నాము. చూసారు కదండి, పోపు యాడ్ చేసుకున్నాము ఇందులో. ఇప్పుడు ఇది ఒక మరగనిస్తే మనకి పెసరకట్టు రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం మనము. ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఎమ్మి పెసరకట్టు రెడీ అయిపోయింది. టమాటో పెసరకట్టు చూసారు కదండి. వావ్, తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వావ్.